కళ్ళు కలపట్లేదా? నువ్వే ఫాస్ట్గా వచ్చావు. ఏంటో ఎక్కువ మాట్లాడుతావు, తెగమంటావు. వద్దులే, తప్పు నాదేలే వెళ్ళు. దొరుకుతా రోడ్డు మీద ఎలా? అరే చంద్రు, ఆ కాలిపోయిన కుర్చీలని పక్కనడి, ఏడు దారి కడ్డంగా. సరేనా? ముహూర్తం 11:05కి అన్నారు, హడావుడేం లేదు. ఇప్పుడు కాదురా మహేష్, రాత్రి 11:05కి. రాత్రి 11:05గా? ఇప్పుడు అనుకుని వచ్చాను. సర్లే. ఎక్కడికి? నేను షాప్లో ఎవరు లేరు, మా షాప్కి వెళ్తాను. ఓ గడి ఆగి టీ తాగి అంటిపంది తినేలరా. దా సరే దా. ఏం తాత, నువ్వు కూడా మీ ఆవిడతో ఫోటో దిగుతావా? లేదురా, మీ ఆవిడతో దిగుతా. ఇలా ఎట్టగారం ఆడే మీ బావ చెట్టు మీద పడి పెట్లా ఎగిరిపోయాడు. నువ్వు జాగ్రత్త. నాకా? ఎందుకు? నువ్వు కూడా చెట్టు మీద ఉన్నా కదా. నీతో మాట్లాడలేం కానీ అట్టుపళ్ళు వచ్చాయండి, ఇల్లు రావడం పడి ఉంటాయి అలాగా. ఊర్లో ఎలుగుబంట తిరుగుతున్నాయంటరా, జాగ్రత్త. బాబ్జీ కూడా అదే చెప్పాడు. నాకు 2 అట్టుపళ్ళు ఇప్పించరా. రా బాబాయ్కో అట్టుపండి రా. నేను తెప్పిస్తానంటరా. నాకొద్దు, నేను దగ్గర టిఫిన్ చేసి. పర్లేదు, వద్దు మాయా. అట్టుపళ్ళు చాలా రుచిగా ఉన్నాయరా కదా. చాలా బాగున్నాయి. కరుణబా తోటలో ఎక్కడవి? కరుణబా తోటలో. చంద్రు, నాకు చెప్పకుండా తోటలోకి వెళ్ళి పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా. నీకు చెప్పకుండా తెస్తే నీకు ఎలా చెప్తారా? నువ్వు ఊరుకో బాబాయ్. కరుణను నమ్మి తోటబాయి తప్పు చెప్పాడు. వాడు వచ్చి అడిగితే నేను ఏం చెప్పాలి? ఏంటే? ఎవరు నమ్మి? నన్నే. తోట ఒక్కటే కాదు, వాడి ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమన్నాడు. ఊరుగాయ వినేవాడు అంటే పంది పురాణం చెప్పిందట. మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఎవడరా పంది? నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకెట్టాడుతావు. నిన్నెందుకు నమ్ముతారా? నన్ను రెచ్చగొక్కు చెప్తున్నాను. రెచ్చగొడతాను, ఏం చేస్తావరా? నన్ను రెచ్చగొక్క. పెద్దోడే బుద్ధి ఉండాలి. మళ్ళీ జరుగుతున్నా కొడువేట చెత్త నా కొడుకలా. కొంచెం బుద్ధి ఉండాలి. కొడతావేంట్రా? నా పలా అండి. చేయి ముందు ఫోన్ చేయి, కన్నవాడు ఫోన్ చేయి. తాతగారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టాలి? ఇక్కడికి వెళ్ళాడు. అంకుల్ గారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టమంటారు? పూజ వదిలి పెట్టమా. అన్ని ఎత్తులు కొట్టు. కింద పెడతారా? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జియో ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఫోన్లో 10 రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ పోర్షానికి ఏం తక్కువ లేదు. మరి చెప్పు నెంబర్ చెప్పు. +1 ఈ టైంలో ఎవరు? ఇండియా నంబర్. హలో, ఎవరు? నేను పంచాయత్ మెంబర్ నాంచారయ్య. నాంచరయ్య, ఏటైంది? ఏం లేదు, మన అప్పన్న చంద్రగాడికి చిన్న తగు అవుతుంది. నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా? చంద్రుకి. ఏమి? ఏం లేదులే. ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం. అది ఇప్పుడు చెప్పు ఎవడప్పనంగా ఏం తప్పిద్దాం చూస్తున్నాడు? ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి చందు అంటున్నావు? ఏం లేదు, ఊర్లో అరటి తోట ఎవరికి అప్పచెప్పారని అంటే చంద్రుకి అప్పచెప్పానని చెప్తున్నా. అదేంటి, చాలా సంవత్సరాలు మా అప్పని బాబాయ్ కదా మన ఆశని చూసుకుంటున్నాడు. చంద్రు గడికి ఏం లేదు, వాడికి అరటి తోట అప్పచెప్తే అరటి తోట పెట్టుకునేవాడిని కాస్త పైకి వస్తాడని చెప్పాడు. అప్పచెప్పాను. నువ్వు ఒక్కడే ఊరికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అంటే సన్నాస్ పని ఏదో చేస్తావని. ఇప్పుడు ఏమైంది? హాయిగా పడుకో, పొద్దున మాట్లాడదాం. పడుకో. చంద్రు అంట గొప్పోడే. దేవుడా, ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు? నీకేం కావాలి ఇప్పుడు?
నాకేం అక్కర్లా. ముందు బాధ్యత నాకే అప్పగించాడండి. అలా సడన్ గా మాట మార్చేస్తాను అనుకోలేదండి. ఊరుకో అప్పన్న, మరీ అంత సీరియస్ గా తీసుకోమాక. అయినా ఎవడో ఆస్తి గురించి మీరు ఇద్దరు గొడవడం అంటాయి. కరుణ నాంచారి, బృంద ఈ బాధ్యత అప్పనికి అప్పచెప్తేనే బాగుంటుంది అంటుంది. మీరు అప్పనికి ఫిక్స్ అయిపోండి. అలాగే. అప్పననే చూసుకోమంటున్నాడు. విన్నావుగా, నువ్వు చెంచాగిరి చేస్తే పడిపోవడానికి మావాడేం బొర్లేనాడు కాదే. నీకు నిజంగా బుద్ధి లేదు కరుణ. ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు? నువ్వే కదా చెప్పావు. ఆ చంద్ర వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోద్ది. ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ పత్నం అంతా నాదే అని. చిల్ బృంద, చిల్. అలా ఏం జరగదు. పడుకోవా ప్లీజ్. ఆహా, నువ్వు మాత్రం ఊరో వాళ్ళందరికీ ఒక పెద్ద ధర్మమూర్తి లాగా బిల్డప్ ఇస్తావు. నన్ను మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా? కొట్టు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ కొట్టు. కొట్టు. కొడతా. ఫోన్ కొడతా. మెల్లిగా మాట్లాడు, అరవద్దు ప్లీజ్. భోజనానికి బకెట్లు బేసిన్లు వచ్చేసినాయా? వెళ్ళి వాటి పని చూడు. సరే. అరే నాంచారి, ఆ తోట చంద్రుకే ఇవ్వండి. ఇంకోటి, మా ఇంట్లో అన్ని డెసిషన్లు నేనే తీసుకుంటాను, మా ఆవిడ కాదు. ఎరా నాలుకలు నరలే నా కొరక, ఎన్నిసార్లు మాట మారుస్తావరా? ఏంటి? లేకపోతే ఓసారి ఆడంటావు, ఓసారి ఈడంటావు. మా మధ్య తగులుద్దామని చూస్తున్నావా ఏంటి? అసలు మధ్యలో నువ్వే బోర్లింగడివే. నేనెవడినా? మీ అమ్మ మొగుణ్ణిరా. మీ అమ్మ చెప్పలేదా నీకు? చెత్త నా కొడక. పావును ఎంత మాట అంటావరా? మా వాడిని అంత మాట. నువ్వెన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి బయటికి. మాయా మాయా మాయా, ఎందుకు మా పిచ్చెక్కిన తల్లి అలా పీకేస్తున్నావు? అక్కడి కోపం వస్తే నిన్ను రెండు పీకుతా. మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు. పిచ్చెక్కిందే దాన్ని కొట్టి చంపేస్తున్నాడు. డోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే దీంతో ఒకటి బాధ్యత నువ్వు నీ మొగుడి దగ్గర వెళ్ళిపోతావు. బయటికి వెళ్ళా పైకి. తమ్ముడు బ్యాంబో చికెన్ కావాలా? నా దగ్గర కూడా మొక్కం కావాలా? హలో హలో బాబ్జీ, ఇక్కడ పాండ్రాజ్ గారు మీ చెల్లి కొట్టి చంపేస్తున్నాడు. కొడుతున్నాడా? ఎందుకు? హలో హలో, అనే 2 సాగర్లు ఇవ్వు. అర్జెంట్గా నాకు 50 రూపాయలు ఛార్జ్ తీసుకో. చెప్పండి. హలో, కనబట్లేదా? 9756. ముందు నేను వచ్చా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత నీ రీఛార్జ్ చేసుకో. చేస్తున్నాంట్రా, ఏంటి రాగేని మాట్లాడుతున్నావు? హలో చార్జ్ 94909. మొన్న జైలు కలుగుతావు, చంపి తప్పుతా అండి. కూలావు. ఆడు కూలయ్యలే కానీ వచ్చి బండి ఎక్కు. ఏంట్రా చూరపాలు నా కొడక చంపా
పొరపాటు మహేష్ బాబు వాడు ఓడిపోయాడు, నువ్వే గెలిచావులే, ఇక వెళ్ళు. వాడికి ఏమైందో చూడండి. నేను చెప్పులేసుకోని నేను ఒకసారి చెప్పులేసుకోని నేను చెప్పులేసుకోని నేను రాళ్ళు గుచ్చుకుంటే చెప్పలేసుకో.